జై సంతోషి మాత అండి. ఇదిగోండి నేను నాది 3వ వారం అండి. పూజ అయిపోయిందండి, శుభ్రంగా చేసుకున్నాను. అన్ని అష్టోత్తరాలు సంతోషి మాతాది, దుర్గామాతది, మళ్ళీ ఆంజనేయ స్వామిది అన్నీ చదువుకున్నానండి. శ్రీ యంత్రంది, లక్ష్మీ మాతాది అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ విఘ్నేశ్వరుడికి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలాగా కుంకుమ పూజ చేసుకున్నానండి. ఇవన్నీ నేను ఇదిగోండి చిన్ని కృష్ణుడికి ఇలాగంతా అన్నీ పెట్టుకున్నానండి. ఈరోజు శుక్రవారం అమావాస్యక లక్ష్మీ మాతాది కూడా అష్టోత్తరము అన్నీ చదువుకున్న, లక్ష్మీ అష్టకము అన్నీ కూడా చదువుకున్నానండి. ఇదిగోండి సంతోషి మాత పూజ ఇలాగైంది. ఇదేనండి ఈరోజు కూడా పరవాన్నం పెట్టానండి. ఈరోజు అమావాస్య కదా, చాలా మంచిది. ఇది వైశాఖ మాసం వస్తుంది కదా, వైశాఖ మాసంలో దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదండి. గొడుగు కానీ, చెప్పులు కానీ, నీళ్ళు కానీ, మజ్జిగ, పెరుగు ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిదండి. విసనకర్రలు ఇలాంటివన్నీ ఇస్తే మంచిది, అందరికీ తెలుసండి. అయినా మనం ఇప్పుడు ఈ కాలంలో మర్చిపోతున్నామండి. ఆరపట్టాలు ఎక్కువైపోయి ఏదో ఒకటి దానం ఇస్తే చాలా మంచిదండి. అదే ఉండిపోతుందండి. మనకు కలిగింది మనం ఇచ్చుకోవాలండి, పంచుకోవాలండి. వైశాఖ మాసం చాలా మంచిది. ఇంకా మామిడి పళ్ళు పెడతారు కదా, మేమైతే ఇదిగో పెడతానండి. నేను మా పేరెంటాలకి, మా అత్తగారికి, అందరికీ, మా చనిపోయిన వాళ్ళందరికీ మేము పెద్దలకి పెట్టిన తర్వాత మామిడి పండు తింటామండి. శుక్రవారము పెట్టకూడదు కదా, పులుపు వస్తువులు ఏటేనండి. ఇదిగోండి ఇలా జరిగిందనమాట నా పూజ. ఇంకా ప్రసాదం ఏమో ఇది మట్టుకు నేను ఆవుకు పెడతానండి. రేపు సాయంకాలం అయినా సరే ఇదిగోండి అది నేను తింటానమాట. ఇదేనండి ఈరోజు నాది. ఆ సంతోష మాత మీ అందరికీ మంచి కలగాలని కోరుకుంటాను. మాకు కూడా ఆ మాత దయ వల్ల అన్నీ మంచిగా జరగాలి, నా పూజ నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటానండి. ఆ మాతని, ఆ సంతోష మాత నేను కోరుకున్న నా పిల్లలకు కూడా అన్నీ మంచిగా జరిగి సంతాన ప్రాప్తి కలిగించి, మా చిన్న కూతురికి అన్నిట్లో జయం, ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు, చిన్న పెద్ద కూతురు వ్యాపారం, బిజినెస్లు అన్నీ మంచి పేరు ప్రతిష్టలు తేవాలనుకుంటే, మనవడు మనవరాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలండి, దైవ భక్తి ఉండాలి, ఆడవాళ్ళని గౌరవించాలండి, అన్నీ మన సంస్కృతిని పాటించాలని నేను కోరుకుంటానండి. మా చెల్లి కూడా చేసేదండి. మా లాస్ట్ చెల్లి కూడా సంతోషమాత పూజ చేసేదండి. మా రెండో చెల్లి కూడా చేసేది. మేమిద్దరం ఇంకా మూడో చెల్లి కూడా చేసేది. ఒక్క చెల్లె చేయలేదండి. మేము సంతోషమాతకి చేసుకునేవాళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ పిల్లలకి, మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీనండి, చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా నేను మంచి జరగాలని కోరుకుంటాను. నా పూజ నిర్విఘ్నంగా చేయాలని మీరు కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.